రానున్న ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వ్డ్ అయిన 29 అసెంబ్లీ సీట్లు, 4 పార్లమెంటు సీట్లలో మాదిగలకు సగం సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించి సమన్యాయం చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. మంగళగిరి నగరంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు గురువారం జరిగిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు మాదిగ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో పులిపాక ప్రవీణ్ జాన్, ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. ఈరోజు ఈ మంగళగిరిలో ఈ విలేకరుల సమావేశం జరపడంలో మా ముఖ్య ఉద్దేశం, రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి, 4 ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ సీట్ల పంపిణీలో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు, మాలలకు చెరి సమానంగా ఇచ్చి సామాజిక న్యాయం చేయాలని, పాటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువనే ఒక దుష్ప్రచారం నడుస్తూ ఉంది. అది సరైంది కాదు. ఆంధ్రప్రదేశ్లో మాలమాదిగలు చెరి సమానంగా ఉన్నారు అనే విషయాన్ని జనాభా లెక్కల బయటకు తీయమని కూడా మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి మాదిగలను తక్కువ అంచనా వేసిన రాజకీయ పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు కూడా మేము వెనకాడబోమని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ఎన్నికలలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో, అసెంబ్లీ సీట్లలో 21 మాల సామాజిక వర్గానికి ఇచ్చారు. 4 పార్లమెంటు సీట్లలో 3 సీట్లు మాల సామాజిక వర్గానికి ఇచ్చి మాదిగల పట్ల వివక్షత చూపించారు. ఇది సరైనది కాదు. కాబట్టి చట్టసభల్లో మాదిగలు వెళ్ళకపోవటానికి ఆ రోజున అడ్డంకి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే మాదిగల పట్ల వివక్షత చూపించారు. కాబట్టి ఈ రోజున సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఆయన మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, సామాజిక న్యాయం గురించి పదే పదే మాట్లాడుతున్న మీరు మాలమాదిగల్ని 2 కళ్ళుగా భావించేటట్లయితే, మాలమాదిగల మధ్య వివక్షతను కారణం మీరు అవ్వకుండా తొలగించేటట్లయితే, మీ సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లా నుంచే, ఆ కడప జిల్లాలో బద్వేలు, రైల్వే కోడు 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు, అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అక్కడ. కాబట్టి బద్వేలు మాదిగలకిచ్చి, రైల్వే కోడూరు మాలలకిచ్చి, మాలమాదిగల్ని 2 కళ్ళుగా సమానంగా సామాజిక న్యాయం చేయాలి. అక్కడ నుంచే మీరు సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టి ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాలమాదిగల్ని సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది, ఆ పార్టీ మీదే ఉంది. ఆ పార్టీ అక్కడి నుంచే సామాజిక న్యాయం ప్రారంభించి ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో కూడా మాదిగలు మాలలను సమానంగా చూడకపోతే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కష్టాలు తప్పవని కూడా సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ రోజున మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు గడుస్తున్నా ₹1 కూడా దానికి నిధులు కేటాయించలేదు. అదేవిధంగా లిడికాపు సంస్థకి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇచ్చినప్పటికీ ఆ నిధులు ఈ రోజు వరకు కూడా ఖర్చు చేయలేదు. కాబట్టి చర్మకార వృత్తిదారులకు ఉపాధి లేకుండా పోయింది. మాదిగ నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా, మాదిగ కార్పొరేషన్ నిధులు లేకపోకుండా అలంకారప్రాయంగా చైర్మన్లు ఉంచటం వల్ల 5 ఏళ్లలో మాదిగలో ఉపాధి కోల్పోయారు యువత. కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా రానున్న ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మాదిగలకు, అంటే మాదిగ కార్పొరేషన్ కానీ లిడికాపు సంస్థ కానీ ఎన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నారో చాలా స్పష్టంగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాలు గత 30 ఏళ్ళుగా ఆ పోరాటాల నిమిత్తం మమ్మల్ని మాల సామాజిక వర్గం 2004లో అడ్డుకున్నప్పుడు, సుప్రీంకోర్టులో ఆ సమస్య ఉన్నప్పుడు, అది ఇప్పుడు దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాదనలు జరగబోతా ఉన్నాయి. ఈ రోజుల్లో, ఈ 2-3 రోజులుగా
ఈ నేపథ్యంలో తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, హర్యానా, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు అడ్వకేట్ జనరల్ని ఆ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు నియమించి ఎస్సీ వర్గీకరణ అంశానికి వాదోపవాదనలు వినిపించడానికి ఆ ప్రభుత్వాలు అడ్వకేట్ జనరల్ని నియమించి ఢిల్లీకి పంపిస్తే, సుప్రీంకోర్టుకి పంపిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అడ్వకేట్ జనరల్ని నియమించలేదు, సుప్రీంకోర్టుకి పంపించలేదంటే మాదిగల పట్ల ఆయన వివక్షత చూపుతున్నాడని సందర్భంగా మేము విమర్శిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఎస్సీ వర్గీకరణ అంశం మీద 30 ఏళ్లుగా పోరాటం చేసిన సందర్భంలో వాళ్ళ నాన్నగారు కూడా వర్గీకరణ కట్టుబడి ఉన్నామని ఉషమేర కమిషన్ వేసిన సందర్భం కూడా ఉంది. కాబట్టి అడ్వకేట్ జనరల్ని పంపకపోవటం వల్ల వాదనలు వీగిపోతే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ దారి మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి వర్గీకరణ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలకి అడ్వకేట్ని వెంటనే పంపించాలి. లేకుంటే రానున్న ఎన్నికలు మాదిగల సత్తా ఏమిటో ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తాం. ఆ పరిస్థితి రాకముందే మరి ఈ రోజున ఎస్సీ వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. మాదిగ కార్పొరేషన్కి లిడికాపుకు నిధులు వెంటనే కేటాయించాలి. అదేవిధంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా నుంచే ప్రారంభించి అక్కడున్న ఎస్సీ రిజర్వ్డ్ 2 సీట్లలో మాదిగలకు 1, మాలలకు 1 ఇచ్చి సామాజిక న్యాయం పాటించాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రాబోయే ఎన్నికల్లో మాలలకి, మాదిగలకి చెరిసగం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ల సాధన కోసమే ఈ నెల ఫిబ్రవరి 19వ తేదీన విజయవాడ కందుకూరి కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి ఉమ్మడి 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మాదిగలు కదిలి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే మాదిగల్ని సమన్వయం చేయకుండా ఎన్నికల్లో సీట్ల కేటాయింపు తేడాలో వివక్షత చూపిస్తూ ఆ రాజకీయ పార్టీని ఓడించడానికి కూడా వెనకాడబోమని సందర్భంగా మేము తెలియజేస్తూ ఆ రోజున 19వ తేదీన ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.